దాని శవం మీద పక్క వేసుకుని హాయిగా సంసారం చేసుకోండి. అమ్మా, గ్రీష్మ విషయంలో నువ్వు బాధపడుతున్న విషయం నాకు అర్థం అవుతుంది. కానీ మీ అందరికీ నేను మొదటి నుంచి ఈ పెళ్లికి ఇష్టంగా లేనని తెలుసు. తనంటే ఇష్టం లేదని చెప్తూనే ఉన్నాను. అయినా పన్నగాలు పన్నింది తను, మోసం చేసింది తను. ఇప్పుడు నేరమంతా నా మీద వేస్తున్నారు. అయినా తన్ని రాజు అంకిల్కి ఇచ్చి పంపించేస్తే ఆయనే చూసుకునేవారు కదా. మన ఇంట్లో ఎందుకు? ఇంత స్వార్థంగా ఎప్పుడైపోయావురా నువ్వు? గుర్తుపెట్టుకో ధ్రువ, నాకు నువ్వెంతో ఇప్పుడు గ్రీష్మ కూడా అంతే. నిన్ను నమ్మి తనకి మాటిచ్చానురా, లేనిపోని ఆశల్ని కల్పించాను. ఇప్పుడు నీకన్నా తనే నాకెక్కువ. తన పరిస్థితి సెట్ అయ్యేంత వరకు నేను తనని ఎక్కడికి పంపించను. కంగారు పడకు, ఈసారి నీ పెళ్లికి ఎలాంటి అడ్డు ఉండదులే. చెప్పు. గుడ్ మార్నింగ్ మేడం. విషయం చెప్పు. పెళ్లి అనౌన్స్ చేశారు, సంతోషం. పెళ్లి పనులు ఎప్పటి నుంచి మొదలు పెడుతున్నారు? పెళ్లి అనౌన్స్ చేశానని తెలిసినప్పుడు తర్వాత ఏం జరుగుతుందో కూడా తెలిసే ఉంటుందిగా. వాటితో నాకు సంబంధం లేదు. అవి మీరు తెచ్చిపెట్టుకుంటున్న తలనొప్పులు. సూర్య, నేను చాలా టెన్షన్లో ఉన్నాను. అందుకే మీకున్న టెన్షన్స్ కొంచెమైనా తగ్గిద్దామని నేనే తొలడుగు వేశాను. వసుంధర ధ్రువ జాతకాలు పొద్దున్నే పూజారి గారికి చూపించాను. ఈరోజు పంచమి విశేషమైన రోజు. తరువాత భాద్రపద మాసం, తిరిగి అశ్వయుజ మాసంలో అంటే ఈ నెల 28వ తారీఖున చాలా దివ్యమైన ముహూర్తం ఉందట. ఆ రోజున చెల్లి పెళ్లి జరగాలి. పెళ్లి పనుల గురించి కూడా మీరు ఎక్కువ టెన్షన్ పడకండి. మీ కంపెనీ ఈవెంట్స్ అన్ని మేనేజ్ చేసే డెస్టినేషన్ ఈవెంట్స్ కూడా నేనే కాల్ చేసి మీ ఇంట్లో పెళ్ళని చెప్పాను. ఇప్పుడు 11ంటికి ఆ మేనేజర్ మిమ్మల్ని కలవడానికి వస్తాడు. మీరు ఒక్క మాట చెప్పండి చాలు, మిగతావన్నీ వాళ్లే చూసుకుంటారు. ఇలాగే ప్రతిరోజు పొద్దున్నే మీకు కాల్ చేస్తాను. మీరు ఆ రోజు ఏం జరుగుతుందో ఒక చిన్న అప్డేట్ ఇవ్వండి చాలు. ఉంటాను మేడం. మీకు చాలా పనులు ఉంటాయి కదా, మళ్ళీ రేపు కాల్ చేస్తాను. నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు. ఏంటి హడావిడి? ఈ రోజు పంచమి విశేషమైన రోజమ్మా. నందితమ్మ గారు పూజకు అన్ని సిద్ధం చేయమన్నారు. ఇంట్లో మహాలక్ష్మిగా తిరగాల్సిన పిల్ల గుండె పగిలేలా ఏడుస్తుంటే ఎన్ని పువ్వులు పెట్టినా ఆ అమ్మవారు కరుణిస్తుందా?
వసుంధర, నిన్నటి నుంచి ఏడుస్తూనే ఉన్నావు. ఏమీ తినలేదు. నా వల్ల కావట్లేదమ్మా. నేనెప్పుడు ఎవరు అలా బాధపడ్డం చూడలేదు. తనని తానే శిక్షించుకుంటుంది. నా వల్లే కదా తనకి పరిస్థితి. నాకేం చేయాలో తెలియడం లేదమ్మా. సుజా, అమ్మా, మేడం. నందిత టిఫిన్ చేసిందా? చేశారు మేడం. ఈరోజు పూజ ఉంది కదా, పూజారి గారికి ఏమైనా కావాలేమో అవి వెళ్ళి చూడు. అలాగే మేడం. దీపో జ్యోతి పరబ్రహ్మ దీపే సర్వతా మోహం దీపే సాధ్యమే సర్వం. ఓం మహాగణపతియే నమః. అమ్మా విభూతి తయారు చేయండి అమ్మా అమ్మవారికి పూజకి. అలాగే. ఓం చంచలాయ నమః పాదై పూజయామి. చంచలాయ నమః జానుని పూజయామి. వసుంధర, వసుంధర, వెళ్ళి తలుపేసిరా అమ్మా. అమ్మా, ఇదంతా నిజమేనా? మీరు మాట్లాడుతున్నారా? కూర్చో, అన్నీ చెప్తాను. మీ చేతిలో కదలికొచ్చిందమ్మా. చాలా సంతోషం. నాలో స్పందన నిన్ను చూసిన మొదటి రోజే కలిగింది. నా వైపు నువ్వు నడుచుకుంటూ వచ్చినప్పుడు ఏదో తెలియని బంధం మన మధ్య ఉందనిపించింది.
చేత ఆ గ్రీష్మ పనులన్నీ చేపిస్తున్నప్పుడు నీకోసం లేచి నిలబడాలన్న ఆవేశం కలిగింది. నువ్వు ఏ తప్పు చేయలేదని దేవుడి ముందు చేతిలో హారతి వెలిగించినప్పుడు మొదటిసారి నిన్ను ఆపడానికి చేసిన ప్రయత్నంలో నా చేతిలో కదలిక మొదలైంది. తర్వాత నువ్వింటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతావేమోనని కలిగిన భయం నా చేతిలో పూర్తిగా కదలికను తీసుకొచ్చింది. ఆ రోజు నుంచి అప్పుడప్పుడు నా చేతుల్లో కాళ్లల్లో కొన్ని కదలికలు గమనించాను. నిన్న నువ్వు ఆ పిల్లల నాట్యం జరుగుతున్న చోటికి నన్ను తీసుకెళ్లినప్పుడు వాళ్లతో పాటు నాలో అణువణువు నాట్యం చేశాయి. ఆ పాటతో నా గొంతు కలిసింది. చేతులు తాళం వేస్తే గొంతులో స్వరం వినిపించింది. నీకొస్తున్న ప్రతి కష్టంలో తోడుగా నిలబడాలని చేసిన చిన్న చిన్న ప్రయత్నాలు నా ఒంట్లో కదలికలు తెచ్చే వసుంధర. కుడి చెయ్యి, కుడి కాలు, గొంతు తిరిగి నాకు దేవుడిచ్చాడు. నీకు చెప్పే అవకాశం కోసమే చూస్తున్నాను. ఈరోజు అమ్మవారే అవకాశం ఇచ్చింది. ఇది చాలా సంతోషకరమైన విషయం అమ్మా. మరి ఇంట్లో ఎందుకు చెప్పలేదమ్మా? నీకు సంతోషం. నేను లేచి తిరుగుతున్నానంటే నాకు ప్రాణాపాయం. ఈ ఇంటి చుట్టూ చాలా రహస్యాలున్నాయి. సమయం వచ్చినప్పుడు నీకన్నీ వివరంగా చెప్తాను. ప్రస్తుతానికి నీకొక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటమ్మా అది? ఎవరి గురించి ఆలోచించకుండా నువ్వు ధ్రువాన్ని పెళ్లి చేసుకో. అది కాదమ్మా, గ్రీష్మ మేడం. అమ్మని చెప్తున్నాను, ఈ పెళ్లి ఇప్పుడే జరిగిపోవాలి. ఒకటి చెప్తాను విను వసుంధర. నువ్వొక సమయంలో ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాల్సిన అవసరం వచ్చింది. కానీ నువ్వు చాలా హుందాగా వెళ్ళావు. గ్రీష్మ నిన్న చేసిన రాక్షస విహారం చూసావు కదా. అలాంటి అమ్మాయి ధ్రువ జీవితంలో ఉండడం సబబేనా? పరిస్థితులు బాగున్నప్పుడు మనుషులు బాగుండాలని, బాగోనప్పుడు నాశనమైపోవాలని కోరుకునేవాళ్ళని
ఎప్పుడు నమ్మకూడదు. నీ మీద ఎన్ని ప్రయత్నాలు జరిగాయో నాకు తెలుసు. నువ్వు ఆలస్యం చేసే కొద్దీ నీ చుట్టూ ఇంకో ఉచ్చు బిగుసుకుంటుంది. ఏ దేవుడో నీ పక్కన నిలబడ్డాడమ్మా. ఇప్పుడు పెళ్లి వరకు తీసుకునొచ్చాడు. ఇప్పుడు గనక నువ్వు వెనకడుగు వేశావంటే అది మళ్ళీ మనం కోలుకోలేం. నా మాట విను వసుంధరా, ఈ పెళ్లికి ఒప్పుకో. సరేనమ్మా. నాకు చెయ్యి మాట వచ్చినట్టు అప్పుడే ధ్రువతో కూడా చెప్పొద్దు. నాకు మాట ఇవ్వు. ఇది నువ్వు సంతోషంగా ఉండాల్సిన సమయం. ఈ రోజు చాలా మంచి రోజు. నువ్విలా దిగులుగా ఉండకూడదు. లక్ష్మి కళ్ళ ఉట్టి పడేటట్టు నువ్వు ముస్తాబవ్వు. దేవుడికి మీ పెళ్లి ఎలాంటి ఆటంకం లేకుండా జరగాలని దండం పెట్టుకో. లే వసుంధరా. బయట అమ్మవారు ఆశీర్వదించడానికి నిండుగా ముస్తాబయ్యి సిద్ధంగా ఉంది. అవి తీసుకోటానికి నువ్వు కూడా నిండుగా ఉండాలి. లే వసుంధరా, బయటికి వెళ్దాం పదా. రా, వెళ్ళు. ज्योतिषां प्रभ्रवसन सौभाग्यं देहि पुत्राच्च सर्वान् कामांच देहिं भगमार्थं तु देवानां कमनार्थं तु रक्षसां कुरु घंटारावं तत्र देवतात्वाः लाञ्छनम्। ओम केशवाय स्वाहा, ओम नारायण स्वाहा, ओम माधवाय स्वाहा, ओम गोविंदाय नमः, विष्णुवे नमः, मधुसूदनाय नमः, त्रिविक्रमाय नमः, वामनाय नमः, श्रीधराय नमः, ऋषिकेशाय नमः, पद्मनाभाय नमः। సుజా, వసుంధర ఎక్కడుంది? తను గదిలోనే ఉన్నారు. నిన్నటి నుంచి గ్రీష్మ మేడం కోసం బాధపడుతూనే ఉన్నారు. शंकरनारायण नमः, वासुदेवाय नमः, प्रद्युम्नाय नमः, अनिरुद्धाय नमः, पुरुषोत्तमाय नमः, अधोक्षजाय नमः, नारसिंहाय नमः, अच्युताय नमः, जनार्दनाय उपेन्द्राय नमः, हरये नमः, श्रीकृष्णाय नमः। ओम दुर्गा 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 देवीये नमः। पुत्र पुत्रिका नास्वरन्तो मुखाभिवृद्धज्यं इष्टकामार्य सिद्धज्यं सर्वदेवता स्वरूपिणी श्री दुर्गांबिका प्रीत्यर्थं यावदृप्ति ध्यान वाहनादि षोडोपचार पूजा करिष्ये। పూజారి గారు, తను వసుంధర, ధ్రువ సర్కి కాబోయే భార్య. ఓ, తన చేత హారతిప్పించమని నందితమ్మ చెప్తున్నారు. అలాగేనమ్మా, శుభం. అమ్మా, కాబోయే దంపతులు ఇద్దరూ ఇలా రండి. అమ్మా, నీ చేత్తో హారతివ్వు.
ఓం సర్వకర్మఫలప్రదాయ నమః. ఓం సర్వతీర్థమామాయ నమః. ఓం పుణ్యాయ నమః. ఓం దేవయే నమః. ఓం అయోనిజాయ నమః. ఓం భూమిజాయ నమః. ఓం నిర్గుణాయ నమః. ఓం ఆధారశక్త్యై నమః. ఓం అనచ్చైర్యాయ నమః. ఓం నిర్గుణాయ నమః. ఓం నిరహంకారాయ నమః. ఓం సర్వగర్వ విమర్శయ నమః. ఓం సర్వలోకప్రియాయ నమః. ఓం వాణ్యాయ నమః. ఓం సర్వ విద్యాదిదేవతాయ నమః. ఓం పార్వత్యై నమః. ఓం దేవమాత్రే నమః. ఓం వనిష్యై నమః. ఓం వింధ్యై వాణిన్యై నమః. ఓం తేజోవత్యై నమః. ఓం మహామాత్రే నమః. ఓం కోటి సూర్య సమప్రభయే నమః. అమ్మా మీరందరూ హారతి తీసుకోండి. అమ్మా మీరు కూడా తీసుకోండి అమ్మా. పూజారి గారు చెప్పండమ్మా. ఆ దంపతులిద్దరిని ఆశీర్వదించమని నందిత అమ్మగారు చెప్తున్నారు. అలాగేనమ్మా. రామసుందర రండి నాయనా. ఓం శతమానం భవతి శతాయుష్ పురుష శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిదిష్ఠితి శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. So, you're Mr. Karthik Ma. రే ఇలా ఏదో విధంగా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చి వసుంధరకి దగ్గర అవుదాం అనుకుంటున్నావేమో. వసుంధర ఇప్పుడు నాది. నీ మొహం కూడా చూడదు. కావాలంటే బెట్.